హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాగీ. సో ఈ రోజు మనం దాబా స్టైల్లో పనీర్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ కొంచెం గీ వేసి జీడిపప్పు వేగించుకొని పక్కకు తీసేయాలి. అదే నూనెలో పనీర్ ముక్కలు వేసి వేగిపోయాక పక్కకు తీసుకొని దాంట్లోనే బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు వేసి ఒకసారి వేపుకొని ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక టమాటా ప్యూరీని వేసి ఒకసారి కలిపేసుకొని అది ఉడకనివ్వాలి. ఈలోగా పెరుగులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపేసుకొని టమాటా ప్యూరీలో ఈ పేస్ట్ ని వేసి కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లోనే పన్నీర్ ముక్కలు, జీడిపప్పు వేసి ఒకసారి కలిపేసుకొని కూర దగ్గర పడేంత వరకు మూత పెట్టి సిమ్ లో ఉడికించాలి. లాస్ట్ 5 minutes లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కసూరి మేతి వేసి వేడి వేడి అన్నంలో గాని చపాతీలో గాని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది